तस्मै श्री ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये ओम उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमोऽहम् नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्दिताय कृष्णाय जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण माता जी హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ. సో మనము లాస్ట్ క్లాస్ లో యాక్చువల్ గా చేసేద్దాము. దిత్య, నువ్వు ఫస్ట్ నుంచి 10 వరకు చెప్పేసే నాన్న. మాతాజీ నాకు ఫస్ట్ ది రాదు మాతాజీ. శ్రీకృష్ణాజీ. ఓ అదా. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత. శ్రీమద్భగవద్గీత. అథ ప్రథమోऽధ్యాయः. అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. అర్జున విషాదయోగः. చెప్పు ఫస్ట్ నుంచి 10 వరకే. వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్యా మహతీం చమూం యూదాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అత్ర సూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దుష్టకేతుశ్చకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమా. నాయకామమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్తజీవితాః. నానాశస్త్ర శాస్త్ర కాదు, నానాశస్త్ర నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ
विशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदम् एतेषां बलं भीमाभिरक्षितम्. వెరీ నైస్, వెరీ గుడ్ దీత్య, వండర్ఫుల్. సో నెక్స్ట్ ముకుంద ప్రియ చదువుతా అమ్మా. ఇప్పుడు రాకపోతే నేను నీకు హెల్ప్ చేస్తాను రాణి దగ్గర. సో ఇప్పుడు ఇవాళ అంతా మనము రివిజన్ మాత్రమే, ఎందుకంటే మాతాజీ మాతాజీ నాకు ఫస్ట్ రాదు మాతాజీ. ఓకే. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः అథ ప్రథమోऽధ్యాయः అర్జున విషాదయోగः. అర్జున విషాదయోగः. Yes, continue. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చ మాం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా అత్ర శూరమహేశ్వాస భీమర్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ధృతకేతుశ్చేకితానః దృష్టకేతుశ్చేకితానః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. శైబ్యశ్చ నరపుంగవః. శైబ్యశ్చ నరపుంగవః. యూఢమన్యుశ్చ విక్రాంత యుజ్యమౌజశ్చ వీర్యవాన్ ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమః నాయక మమ సన్యాస. అక్కడ హా లేదు, ద్విజోత్తమ. తాన్ని బోధ ద్విజోత్తమ. తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యాస. సైన్యస్య సంజ్ఞాతం తాన్ బ్రవీమి తే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః. అశ్వత్థామా వికర్ణశ్చ సౌమా తదైవ చ సౌమదత్తైస్తదైవ చ అన్యే చ బహవః శూరా మదర్తేత్యక్తజీవితాః.
त्यक्तजीविताः त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वयुधविशारदाः सर्वे सर्वे युद्धविशारदाः सर्वे युधविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्मभिरक्षितं पर्याप्तं तु इदमेतेषाम् इदमेतेषां बलं भीमभिरक्षितम्. Okay. Okay, Nan. Very nice. Mukunda Priya also did very good. Very nice. Ahlad. श्रीकृष्ण परमात्मने नमः। अथ सप्तमोऽध्यायः। श्रीमद्भगवद्गीता श्रीमद्भगवद्गीता प्रथमोऽध्यायः। अर्जुन विषादयोगः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामका पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकम् व्यूढम् दुर्योधनस्तथा आचार्यम् उपसङ्गम्याम् राजा वचनमब्रवीत्। पश्यताम् पाण्डुपुत्राणाम् आचार्यमहतीं च मूम् व्यूढम् द्रुपदपुत्रेण तव शिष्येन धीमता। अत्र सूरमहावेशः महेश्वास अत्र अत्र सूरमहेश्वासः भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथाः। दृष्टकेतुश्चेकितानः काशीराज्य च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च शैब्यश्च च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्ता उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयश्च सर्व एव महारथाः। अस्माकं तु विशिष्टा ये तानि बोधद्विजोत्तमा नायकां मम सैन्यस्य संज्ञार्थं तं ब्रवीमि तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामविकर्णश्च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः नानाशस्त्र प्रहरणाः नानाशस्त्रप्रहरणाः ఉంది नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्मादिरक्षितं
पर्याप्तं विदं విదమేతేషాం విదమేతేషాం विदमेतेषां बलं भीमभिरक्षिताम् బలం భీమాభిరక్షితం. भला भीमाभिरक्षितम् బాగా చెప్పావు. ఇప్పుడు 11th ఒకసారి. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. భవంతః సర్వ ఏవ హి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాము. అయనేషు అయనేషు ఇన్ ద స్ట్రాటజిక్ పాయింట్స్, ఆల్సో సర్వేషు ఎవ్రీవేర్. స్ట్రాటజిక్ అంటే వాళ్ళ వ్యూహాలు, అంటే ఎత్తుగడలు వేస్తూ ఉంటారు కదా, ఇలా ఎదుటివాడు ఇలా చేస్తే మనం ఇలా చెయ్యాలి, అలా ఉంటది కదా, అట్లా స్ట్రాటజిక్ వ్యూస్ అన్నమాట. సో ఆల్సో సర్వేషు ఎవ్రీవేర్, సర్వేషు ఎవ్రీవేర్. నెక్స్ట్ యథాభాగం యాజ్ డిఫరెంట్లీ అరేంజ్డ్. డిఫరెంట్ గా అరేంజ్ చేస్తారు కదా వాళ్ళ ఆర్మీని. ఆర్మీ గురించి చెప్తున్నాడు ఇదంతా. తర్వాత అవస్థితాహ అంటే సిచ్యుయేటెడ్, ఎక్కడెక్కడ ఎవరు ఉండాలి అనేది సిచ్యుయేటెడ్. భీష్మం అంటే మీకు తెలుసు, గ్రాండ్ ఫాదర్ భీష్మ. ఏవ సర్టెన్లీ అభిరక్షంతు షుడ్ గివ్ సపోర్ట్. ఆయనకి కొంచెం సపోర్ట్ ఇవ్వడం అనేది ఇక్కడ చెప్పుకుంటున్నాడు. మనం ట్రాన్స్లేషన్ లో చూద్దాం. భవాంతః యు సర్వే ఆల్ రెస్పెక్టివ్లీ ఏవ హి సర్టెన్లీ. ఓకే, ఇక్కడ ట్రాన్స్లేషన్ చూద్దాము. ఆల్ ఆఫ్ యు మస్ట్ నౌ గివ్ ఫుల్ సపోర్ట్ టు గ్రాండ్ ఫాదర్ భీష్మ. భీష్మునికి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి మనము అని చెప్తున్నాడు అనమాట. As you stand at your respective strategic points of entrance into the phalanx of the army. ఇక్కడ ఆర్మీ పలనెక్స్ అంటే అది ఒక వ్యూహం లాగా అన్నమాట. ఇప్పుడు మనం అర్జునుడు ఉన్నాడు అనుకో, అర్జునుడికి ఇటొక్కరు ఉత్తమౌతుడు ఒక పక్కన, యూధానుడు ఒక పక్కన. మనము ఇంతకుముందు 5th 6th శ్లోకాల్లో మనం చూసాము. అలా ఒక అరేంజ్మెంట్ చేసుకుంటారు అనమాట. పెద్దవాడు ఉన్నాడు అని అంటే వాడు పాపం ఒక దిక్కు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటే మళ్ళీ వేరే వాడిని అటాక్ చేయకుండా ఇటు పక్కన అటు పక్కన కొందరిని పెడతారనమాట. పెట్టేసి వీనికి రక్షకుల్లాగా, ఈ పెద్దవాడికి రక్షకుడిగా అటొకరు ఇటొకరు ఉంటారనమాట. అదొక అరేంజ్మెంట్ అనమాట. చాలా 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 తెలివిగల వాడే అది ప్లాన్ చేస్తాడు. ఆర్మీని అలా అరేంజ్ చేస్తాడు అనమాట. ఎక్కడెక్కడ ఎవరు ఉండాలి, ఎక్కడెక్కడ ఎవరెవరు సిచ్యుయేట్ అయి ఉండాలి, ఎలా ఎవరిని పెట్టాలి, ఎంత ఎంత గొప్ప వాళ్ళని చూసుకుంటారు అనమాట. ఫస్ట్ ఎవరెవరిని ఎట్లా అరేంజ్ చేయాలనేది అదంతా గ్రేట్ జనరల్స్ చాలా బాగా చూసుకోవాలి అలాంటివి. సో ఇక్కడ పర్పోర్ట్ కూడా చూద్దాం. ఇక్కడ దుర్యోధన ఆఫ్టర్ ప్రేజింగ్ ద ప్రోవెస్ ఆఫ్ భీష్ముని గురించి ప్రేజ్ చేశాడు కదా మనకు పాత శ్లోకాలో. భీష్ముని బాగా ప్రేజ్ చేశాడు, అట్లా ఇట్లా అని. అంటే మరి ప్రేజ్ చేయాలి కదా మరి యుద్ధంలో. అదొక పాలిటిక్స్ లో అలాగే ఉంటది అనమాట. రాజు ఎప్పుడైనా కూడా యుద్ధంకి వచ్చిన వాళ్ళని ప్రేజ్ చేయాలి తప్పకుండా, లేకపోతే అంతే సంగతి. సో భీష్ముని ప్రేజ్ చేస్తాడు కదా, అయినా కానీ కూడా భీష్ముని చూసి ఇన్ రియాలిటీ ఆయన కొంచెం ధైర్యంగా ఉంటాడు భీష్ముని చూసే. ఫర్దర్ కన్సిడర్డ్ దట్ అదర్స్ మైట్ థింక్ దట్ దే హ్యాడ్ బీన్ కన్సిడర్డ్ లెస్ ఇంపార్టెంట్. ఇక్కడ భీష్ముని పొగిడాడు లాస్ట్ శ్లోకాలో. సో ఆయన ఏమనుకున్నాడంటే దుర్యోధనుడు, అరే నేను భీష్ముని పొగిడిన కరెక్టే, కానీ మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు, వాళ్ళు తక్కువ అనుకుంటారు కదా, అంటే భీష్ముడే గొప్ప, మేమందరము వేస్ట్ కాలమా వచ్చిన వాళ్ళందరమే అనుకుంటారేమో, వాళ్ళని అలా అనుకోకూడదు అనేసి. సో in his usual diplomatic way he tried to adjust the situation in the above words. ఈ పైన శ్లోకాల ద్వారా ఆయన అందరినీ ఇది చేస్తాడనమాట, ప్రైజ్ చేస్తాడు.
he emphasized that Bhishmadeva was undoubtedly the greatest hero. Correcte. Bhishmadeva great hero correcte, but he was an old man. ఇంకొకటి ఏం చెప్పాడంటే ఆయన కొంచెం ఓల్డ్ అయిపోయాడు కదా. సో ఎవ్రీ వన్ మస్ట్ ఎస్పెషల్లీ థింక్ ఆఫ్ హిస్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. సో ప్రతి ఒక్కరు థింక్ చేయాలి ఆయన ప్రొటెక్షన్ కోసం. ఆయన సరే గ్రేట్ అనేసి ఆయనకైనా వదిలిపెట్టకండి. సో ఆయన ప్రొటెక్షన్ కూడా మీరు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయనకి అరేంజ్మెంట్ చేస్తారనమాట, ఎవరెవరికి ఉండాలో. సో మీరు 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 మీ కాన్సన్ట్రేషన్ లో ఉండాలి, భీష్మదేవుని కాపాడుకోవాలి. హీ మైట్ బికమ్ ఎంగేజ్డ్ ఇన్ ద ఫైట్. ఆయన ఫైటింగ్ లో భీష్మదేవ ఎంగేజ్ అయి ఉంటాడు కదా, సీరియస్ గా ఆయన పనిలో ఆయన ఉన్నప్పుడు. అండ్ ద ఎనిమీ మైట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ హిస్ ఫుల్ ఎంగేజ్మెంట్ ఆన్ వన్ సైడ్. అప్పుడు భీష్మదేవ ఒక సైడ్ ఎంగేజ్మెంట్ అయినప్పుడు మిగతా వేరే సైడ్స్ వాళ్ళు ఆయన అటాక్ చేయొచ్చు కదా. సో వేరే సైడ్స్ వాళ్ళు అటాక్ చేయకుండా కొందరిని అరేంజ్మెంట్ చేస్తారు ఆల్రెడీ అట్లాంటి వాళ్ళకి. సో ఆ అరేంజ్ చేయబడ్డ వాళ్ళకి చెప్తున్నాడు అనమాట, యూ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ అని అక్కడ. దేర్ఫోర్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్ దట్ అదర్ హీరోస్, ఇక్కడ చెప్తున్నాడు అదర్ హీరోస్, మిగతా హీరోస్ నాట్ లీవ్ దేర్ స్ట్రాటజిక్ పొజిషన్స్, వాళ్ళ ఉన్న పొజిషన్ ని వదిలిపెట్టకూడదు. అండ్ అలౌ ద ఎనిమీ టు బ్రేక్ ద ఫర్నెక్స్, అది వాళ్ళ వ్యూహాలని వదిలిపెట్టి వెళ్ళకూడదు అని చెప్తున్నాడు అనమాట. Duryodhana clearly felt that the victory of the Kurus depended on the presence of Bhishmadeva. ఈ ఆయన దుర్యోధనుడు క్లియర్ గా ఆయన ఒక దానికి వచ్చేసాడు నిర్ణయానికి, ఏంటంటే మన అందరి విక్టరీ భీష్మదేవుడి మీదనే ఉంది అని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. హీ వాజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఫుల్ సపోర్ట్ ఆఫ్ భీష్మదేవ. చాలా కాన్ఫిడెంట్ ఉన్నాడు అనమాట భీష్మదేవ సపోర్ట్. ఇంకొకరి సపోర్ట్ ఎవరు? ద్రోణాచార్య. ఎందుకంటే ఆయన టీచర్ కదా, అందరికి నేర్పించిన గురువు. సో గురువు ఎంతైనా కొంచెం ఆయనకి ఇంకా కొంచెం ఇవి తెలుసుంటాయి, ఎలా ట్యాకిల్ చేయాలి సిచ్యుయేషన్ ని. అక్కడ యుద్ధంలో కొన్ని సిచ్యుయేషన్స్, ఆయన ఎదుర్కొన్న సిచ్యుయేషన్ ని ఎలా ఎదుర్కోవాలి అనేది అందరికి తెలీదు. సో దుర్యోధనకు తెలుస్తుంది ఇన్ ద బ్యాటిల్, బికాస్ he well know that they did not even speak a word when Arjuna's wife Draupadi, in her helpless condition, had appealed to them for justice while she was being forced to appear naked in the presence of all great generals in the assembly. So ఇక్కడ ఏంటి అని అంటే అక్కడ మొత్తము ఆ సభలో అందరు ఉంటారు, అందరి మధ్యలో ఒక ఆడదాన్ని వివస్త్ర బట్టలు లేకుండా తీసేయడం అనేది ఎంత నీచమైన పని. ఎంత అట్లాంటి పని చేస్తున్నప్పుడు ఇంత పెద్ద గొప్ప వాళ్ళు భీష్మదేవ, ద్రోణాచార్య, వీళ్ళు ఎంత పెద్ద గొప్ప వాళ్ళు, వీళ్ళు కూడా ఏం సపోర్ట్ చేయలే. అది నువ్వు చేసేది తప్పురా అనేది చెప్పలేదు వాళ్ళు. కాబట్టి ఆమె ఇంకా ద్రౌపది అడుగుతుంది వాళ్ళని, ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయండి, ప్లీజ్ కాపాడండి అని ఎంత వేడుకున్నా కానీ కూడా ఇటువంటి పెద్ద వాళ్ళు చాలా ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఫెలోస్ కదా వీళ్ళందరూ, ఏమి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే దుర్యోధనుని దగ్గర వర్క్ చేస్తున్నాము, దుర్యోధనుని అతని అంటే వాళ్ళ ఫుడ్ తింటున్నాము అన్న ఇది తోటి వాళ్ళకి ఇదిగా ఉంటారనమాట. ఒక రాజుకి ఉండాలి కదా వాళ్ళు, మొత్తము వాళ్ళకే ఉండాలి, వాళ్ళ సపోర్ట్ అంతా ఎప్పుడైనా రాజుకే ఇవ్వాలి, వాడు కరెక్ట్ అయినా రాంగ్ అయినా. సో ఆ నీతితోటి ఉన్నారు. కానీ ఇన్ రియాలిటీ యాక్చువల్గా అక్కడ జరిగే తప్పుకి వీళ్ళు ఎదిరించాలి, జరిగేది తప్పు అని. ఇన్ ఆర్ హెల్ప్లెస్ కండిషన్ అండ్ అపీల్ చేసుకుంటుంది ఆమె టు దమ్ ఫర్ జస్టిస్ కోసం అడుగుతుంది, ప్లీజ్ నన్ను కాపాడండి. While she was being forced to appear naked in the presence of all great generals in the assembly, although he knew that the two generals had some sort of affection for the Pandavas. ఆయనకు తెలుసు దుర్యోధనునికి పాండవాస్ అంటే వీళ్ళిద్దరికి ఇష్టము అని. He hoped that these generals would now completely give it up. ఆయన ఒక దృఢ నిశ్చయంతో ఏమున్నారంటే, ఇప్పుడు
వాళ్ళు ఆ ప్రేమను వదిలేసుకున్నారు. అర్జునుడు ఆ పాండవుల మీద ఉన్నటువంటి ప్రేమను వదిలేసుకొని నా దిక్కే ఉంటారు. ఎందుకంటే యుద్ధంలో ఎటు ఉంటే అటు కంప్లీట్ సర్వీస్ ఇవ్వాలి. యాజ్ దే హ్యాడ్ డన్ డ్యూరింగ్ ద గ్యాంబ్లింగ్ పర్ఫార్మెన్సెస్. వాళ్ళు చేసింది తప్పు కదా, వాళ్ళు చేసిన తప్పు దానికి వాళ్ళు ఎట్లాగూ వాళ్ళు ఇంకా ఇటు ఉన్నారు, ఇటే న్యాయం, ఇటే గెలవాలని ప్రయత్నిస్తారు అని ఆయన దుర్యోధనుడు చాలా నమ్మకంతో ఉన్నాడనమాట. సో ఇది మనము ఇది ఈ శ్లోక 11th శ్లోక యొక్క ఇది. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఒక చిన్న చెప్పాలి నేను. ఏంటి అంటే ద్రౌపది ఆ అంత వేడుకుంటున్నప్పుడు అప్పటి వరకే ఎవరిని వేడుకోదు. అక్కడ ఉన్న సభలో ఉన్న అందరినీ వేడుకుంటూ ఉంటది, కానీ కృష్ణుని వేడుకోదు. ఎప్పుడైతే లాస్ట్ మినిట్ లో ఇంకా వేరే దిక్కు లేదు అన్నప్పుడు కృష్ణుని హే కృష్ణ అని వేడుకుంటది, నువ్వే నాకు కాపాడాలి అని. అప్పుడు కృష్ణుడు ఆయన అసలు మొత్తము చీర ఫ్యాక్టరీ అంతా తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ద్రౌపదికి ఇస్తూనే ఉంటాడు. అది ఆ చీర వస్తూనే ఉంటది. అక్కడ దుశ్శాసనం లాగుతూనే ఉంటాడు. ఆయనకి చెమటలు వస్తూ ఉంటది, ఎంత లాగినా అది చీర అయిపోదు, లాగుతూనే ఉంటాడు. సో అది ఒక అంటే కృష్ణ మన దిక్కు ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పడానికి. ఇంకొకటి ఏం స్టోరీ చెప్తారు అని అంటే ఇది రియలో కాదో నాకు తెలియదు, కానీ మనం ఇక్కడ కృష్ణ ప్రేస్ చేస్తున్న స్టోరీ కాబట్టి వీ హ్యావ్ టు బిలీవ్ ఇట్. ఏంటి అంటే రాఖీ నాడు కాదు, ఒక సమ్ డే కృష్ణ ఏదో సమ్ చక్రము ఒకరి మీద వేస్తాడనమాట. వేసినప్పుడు ఆయనకి ఈ చేతి నుండి బ్లడ్ కారుతుంది అనమాట. బ్లడ్ కారుతున్నప్పుడు ద్రౌపది తన చీర కొంగు తీసి ఆయనకి చుడుతుందన్నమాట, ఈ కృష్ణకి చేయికి. అదొక స్టోరీ. ఎందుకు చక్రం ఎవరి మీద వేసాడు అదంతా పెద్ద ఒకటి వేరే స్టోరీ ఉంది. నేను అదంతా చెప్తే ఇప్పుడు టైం అయిపోతుంది. సో ఆయనకి రక్తం కారుతుంటే ఆ వ్రేలుకి ఆమె ద్రౌపది తన కొంగు చీర చింపి ఆయన అంటే దుపట్టా చీర అది చింపి ఆయనకి కడుతుందన్నమాట వేలికి, రక్తం కారకుండా. అది ఒకటి. ఏంటి అని అంటే అప్పుడు చెప్తాడనమాట, నువ్వు ఇంత నాకు ఒక్కొక్క ఇది కట్టావు కదా, ఈ కట్టినందుకు నీకు రిటర్న్ గా నీకు వీలైనప్పుడు నీకు ఇస్తాను అని చెప్తాడు. ఆ వీలైనప్పుడు ఏది అంటే ఇదే అన్నమాట. ఆమె చుట్టిన ఒక్క పోగుకు ఎన్నో పోగులు ఉంటాయి కదా, ఆ ఒక్క దానికి ఎన్నో పోగులు అంటే దారాలు, ఆ ఒక్కొక్క దారం ఒక్కొక్క చీరలాగా ఇచ్చేస్తాడనమాట ఆమెకి. సో అలా ఉంది ఒక స్టోరీ. సో అది అంటే మనము ఈ స్టోరీ నాకు తెలుసు. వాటమ్మా ఈ స్టోరీ నాకు తెలుసు మాతాజీ. ఓకే, వెరీ గుడ్. ఆహ్లాద్ అన్ని అప్డేట్ ఉన్నాడు చాలా బాగా. వెరీ గుడ్ నాయన, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ స్టోరీస్. చాలా అంటే మంచి స్టోరీస్ కదా, మనం గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ ఉండాలి, స్టోరీస్ చెప్తూ ఉండాలి. సినిమా స్టోరీలు చెప్పకూడదు నాన్న, సినిమా స్టోరీలు బంద్ చేయాలి. మీరు ఇప్పుడంతా కృష్ణ మీరు ఇందులోకి వచ్చారు అంటే గ్రేట్ తెలుసా. అసలు మీ ఏజ్ లో నేను ఇలా లేను. ఆధ్యాత్మిక స్పిరిచువల్ నాలెడ్జ్ లో యు ఆర్ మోర్ గ్రేట్ దెన్ మీ. సో మీ తల్లిదండ్రులు కూడా చాలా గ్రేట్, ఎందుకంటే మీలాంటి పిల్లలు రావడం, మళ్ళీ మిమ్మల్ని ఎంత చక్కగా ఇక్కడ కూర్చోబెట్టారు. ఎంతమంది కూర్చోబెడతారు? ఎవ్వరు చూడండి, నేను ఎంతమందికి చెప్పాను, రండి కూర్చోండి అమ్మా, ఇక్కడ కూర్చొని వినండి అని. ఎవ్వరు అసలు లేదు, మాకు బుక్స్ ఉన్నాయి, మేము చదువుకోవాలి. మాయలో ఉన్నారు వాళ్ళంతా, అంత మాయ. ఈ బుక్సే రియాలిటీ అనుకుంటున్నారు. బుక్స్ చదవాలి, రియాలిటీ కాదనట్లేదు, ఆ బుక్స్ చదవాలి, సబ్జెక్ట్ మ్యాటర్స్ కూడా చదవాలి, కానీ యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు దిస్ ఆల్సో సైమల్టేనియస్లీ. అంటే పక్కకు ఇది కూడా దీంట్లో అడుగు పెట్టాలి, ఆ పక్కకు అందులో కూడా మాయలో ఉండాలి, మాయను అర్థం చేసుకుంటూ ఉండాలి, స్పిరిచువల్ గా కూడా ఉండాలి, స్పిరిచువల్ గా ఎక్కువ ఉండాలి. మాయను అర్థం చేసుకుంటూ మాయని ఎలా గెలవాలి, ఎలా మనము హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకోవాలి. మీరు ఇప్పటి నుంచి ఇందులో జాయిన్ అయితేనే కదా మీరు
హ్యాండిల్ చేయగలరు ఫ్యూచర్లో. చూడండి ఎంతమంది అసలు స్ట్రెస్కి అసలు మీకు తెలీదు ఎట్లా బాధపడుతున్నారో. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తోటి ఊరికి హాస్పిటల్సే. ప్రాబ్లం లేకున్నా ఏదో ప్రాబ్లం ఫీల్ అవుతూ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. నాకు అదైంది, నాకు ఇదైంది, నాకు ఇలా అనిపిస్తుంది, నాకు అలా అనిపిస్తుంది. ఏమి అనిపించేది లేదు. యాక్చువల్గా నీలోనే ప్రాబ్లం ఉంది. నువ్వు మాయలో మొత్తం కూరుకుపోయావు కాబట్టి ఇలా ఉంది. మీరందరు అలా అవ్వరు. దిస్ ఇస్ గ్యారంటీ, ఐ గివ్ యూ గ్యారంటీ. మీరు ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయరు. చక్కగా మీరు ఎంత చక్కగా హ్యాండిల్ చేయగలరో అన్ని సిచ్యుయేషన్స్ని, దట్ యు హ్యావ్ గాట్ ద పవర్. మీకు ఆ పవర్ వచ్చేస్తుంది. ఎందుకు అని అంటే మీరు మెల్లమెల్లగా భగవద్గీతలో ఎంటర్ అవుతున్నారు. మీకు తెలిసిపోతూ ఉంటుంది రియాలిటీ ఏంటి అనేది. సో దిస్ ఇస్ గుడ్ వాట్ యు ఆర్ డూయింగ్.